ప్రియ దేవుని సంఘం, దేవుని పిల్లరా, ఆయన అమూల్యమైన రక్తము ద్వారా, నిష్కలంకమైన రక్తములో మనము కొన్నాడు, ఆస్తిగా చేసుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్న దేవునికి మనం కృతజ్ఞతగా, ఆయన ఏమై ఉన్న దేవుడో పరిశుద్ధుడై ఉన్న దేవుడు, పరిశుద్ధత కలిగిన దేవుడు కనుక అట్టి రక్తంలో కడగబడిన మనం కూడా పరిశుద్ధత యథార్థత కలిగి ఉన్నాము కనుక మనము ఆయన నోటి మాటలను, ఆయన ఆలోచన విధానాన్ని మన హృదయంలో కూడా పెట్టుకొని మనము దేవునికి మరింత దగ్గరగా, మరింత సన్నిహితంగా ఉండటకు దేవుడు మనకును అందరికీ దేవుని కృప అందరికీ తోడుగా ఉండను కనుక ఆయన నోటి మాటల ద్వారా మనము అనుదినము మనం బ్రతుకు మార్చుకొని దిద్దుకుందాం గాక. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుతాను, గమనించగలరు. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేవి కలుగుట చూచియు అతని ఎడల ఏ మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును. చూడండి, ఈ లోక విధానం, ఈ లోక జీవనోపాధిగా ఈ లోకంలో బ్రతుకుతున్న మనం అందరము కూడా మన తోటి వారే కావచ్చు, మన పొరుగు వారే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు, అలాగే మన సహోదరులు కావచ్చు, అందరం కూడా మనము ఒక ఆదాము నుండి వచ్చినటువంటి వారమే. వరుసలుగా పిలుచుకున్నప్పటికీ మనం అందరం కూడా ఏమై ఉన్నాము, సహోదరులమై ఉన్నాం అంతే. ఆదాము నుండి అందరము ఒక తీవిలో నుంచి వచ్చిన వారిని కనుక మనం అందరం కూడా సహోదరులమై ఉన్నాము. ఈ యొక్క జీవన విధానంలో మనం అందరం కూడా బ్రతుకుతున్నాము. ఎందుకు మనం ఈ యొక్క జీవన విధానంలో దేవుడు మనకు కొంచెం ఆయుష్ ఇచ్చి బ్రతకనీకి తల్లిదండ్రుల ద్వారా జన్మని ఇస్తున్నాడు దేవుడు అంటే, మనకు ప్రతి విధమైన బుద్ధి జ్ఞాన వివేచనలు కలిగి అందులో జ్ఞానాన్ని తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియుల, అందులోని జ్ఞానాన్ని తెలుసుకునే దానికి సమస్త విధమైన తెలివి, జ్ఞానము, అందులో నీవు సత్యము తెలుసుకొని ఒకరికొకరు సహాయపడే గుణము ఉండాలని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియుల, కనుక మన సహోదరులు, మన ఇరుగు పొరుగు వారు, మన రక్త సంబంధికులు ఎవరైనా కానీ మనకు ఇవ్వగలిగిన స్తోమత మనకు కలిమి ఉండి కూడా పక్కవారి లేమి చూసి మనము కనికరపడే స్వభావం ఉండాలని దేవుని వాక్యము, ఈ యొక్క లేఖన ఉద్దేశం. ఇలా ఒకరు చాలా పొరుగువారు, ఇరుగువారు, సహోదరులు ఒక్కొక్కరు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు. ఆసుపత్రికి జ్వరాలు వస్తాయి, ఎరుపులు ఇబ్బందులు అవుతాయి, ఆసుపత్రికి పోవాల్సిన పరిస్థితి. అలాగే ఒక్కొక్కరు తిండి కూడా లేని పరిస్థితులు ప్రతి కుటుంబంలో ఇది ఎదుర్కొనవలసినదే. ప్రతి కుటుంబంలో ఎవరు, ఎందుకంటే ధనికులుగా పుట్టలేదు మనము, పేదవారిగా పుట్టేందుకే మనం ధన్యులం నిజంగా. ఎందుకంటే అంత సృష్టికర్త అయిన దేవుడే ఏ యొక్క గొప్ప ధనమున్న ఇంటిలో పుట్టలేదు ఆయన. ఆ పేదవారిలో అతి పేద స్థితిలో నిరుపేద వారి కడుపున పుట్టినాడు ఆయన. కనుక పేదవారి పట్ల ఆయనకు గౌరవ మర్యాదలు ఉన్నాయి దేవునికి నిజంగా. పేదలంటే ఆయనకు ఇష్టం అన్నమాట. ఎందుకంటే వారు ఒక్కొక్కరి అన్నం లేక కడుపు మార్చుకొని అలాగనే ఉంటారు, ఒక్కొక్కరి వైద్యం చేసుకొని లేక దేవుని మీదనే ఆధారపడుతూ వస్తుంటారు. కనుక వారి మీద ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారు పిల్లలు. అంటే ధనం ఉన్న వారి మీద ప్రేమ లేదని కాదు, వీరి మీద ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారు. వారి మీద వాళ్ళు అన్ని విధాల ధనవంతులు ఉంటారు కాబట్టి వారి మీద అంతగా ప్రేమ లేకపోవచ్చునని గమనించుకోగలము. కనుక ఒకరి లేమిలో కలిమి ఉండి కూడా ఒకరి లేమిలో చూస్తూ మనము ఆనందించకూడదు, కానీ వీలైనంత సహాయం చేస్తే అది మంచిదని లేఖనం తెలియపరుస్తుంది. కనికరం గల స్వభావం ఉన్నవని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అలా కనికరము చూపకుంటే నేను ఎలాగా అతనిలో లేక ఆమెలో నివసిస్తాను అని క్వశ్చన్ వేస్తున్నాడు దేవుడు. కనికరము కలిగిన మనసు నీకుంటేనే నేను నీ హృదయంలోకి లేక నీ ఇరుకులలో, నీ ఇబ్బందులలో, మనుషులు అన్నాక ఎంత ధనము ఎంత ఆస్తులు ఉన్నప్పటికీ
కొన్ని కొన్ని చెప్పలేని సమస్యలు ఉంటాయి. అవి దేవుడే కూడా పెడతారు. ధనము, ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నప్పటికీ కొన్ని వేద బాధనలు కొన్ని జరుగుతాయి. ప్రతి కుటుంబంలో జరగాల్సింది ధనం ఉన్నప్పటికీ. కనుక ప్రతి కుటుంబంలో ఏదో సమస్య వస్తుంది. నీవు ఆ సమస్యను నీవు చూచి కూడా నీవు స్తోమత ఉండి ఇవ్వగలిగిన స్థితిలో ఉండి కూడా నీవు ఇవ్వలేకుంటే, నేను ఎలాగూ నీ మనసులోకి లేక నీ హృదయంలోకి నేను ఎలాగ నివసిస్తును, ఎలాగ నేను వచ్చును అని దేవుని వాక్యమే చెప్తారు. అందుకే దేవుడు ఆయన శిష్యులు అంటారు, మీరు అక్కడ రోగిగా పండుకొని ఉన్నప్పుడు నన్ను చూనికి రాలేదు, లేక నాకు ఏమైనా తెచ్చి ఇవ్వలేదు. నేను బట్టలు లేక పేదవాడిగా ఉన్నప్పుడు నన్ను చూసినారు కానీ మీరు కనికరించలేదు, దయ చూపించలేదు అంటాడు. నువ్వు ఎప్పుడు బట్టలు లేకుండా ఉంటివి ప్రభువా? కట్టుకునే దానికి బట్టలు లేకుండా ఎలా ఉంటివి? నీవెప్పటికీ ఆకలితో అలమటించుతివి, నీకెప్పుడు అనారోగ్యతలో ఉన్నావు ప్రభు అంటే, ఒక సాధారణమైన మనిషి ఏమీ లేని స్థితిలో ఉన్న అప్పుడు అతనిలో ఉన్నది నేనే అంటాడు. కనుక ఆ పేదలలో ఆయన ఉంటాడంట ప్రియుల. వారికి సహాయం చేస్తే అది సహాయం ఎక్కడికి పోదు, తిరిగి మళ్ళీ నీకే వస్తుంది అని దేవుని మాటలుగా మనకు తెలియపరుస్తారు. మొత్తానికైతే జాలి, కనికరము, దయ అనేది చూపించడి వారిగా ఉండాలని దైవ లేఖనము మనకు తెలియపరుస్తారు. అలా చూపించని వాడు, ఆ ధనవంతుడు ఏమైపోయినాడు? యొక్క నిత్య నరకాగ్నిలో కాలుతూ, వేదన పడుతూ, బాధపడుతూ అబ్రహామును బతిమాలు కొనుచున్నాడు. అయ్యా, నాకంటే ఇలా జరిగింది, లేదా వేదన పడుతున్నాను, బాధపడుతున్నాను, ఆ లాజను కొంచెము వెన్నవేలుతో ఆ యొక్క నీటిని తడుపుటకు పంపి అంటే, నాయన కుదరదు నాయన, నువ్వేమో అక్కడ బాగా సుఖ సంతోషాలతో ఆ భూలోకం మీద ఉన్నావు, ఇక్కడైతే నీవు అక్కడ కరుణించలేకపోయినావు ఆ పేదవాని పట్ల, లేక ఆ యొక్క బీద లాజరు పట్ల, లేక కురుకురుతో కుక్కలు నాకుతున్న పేదవాడు పడి నీ వాకిట పడి ఉంటే నీవు కొంచెం కరుణ చూపించలేకపోయినావు. నీవు ఎంగిలి బతుకుల కోసం బయట కాచుకొని ఉన్న వాని కోసము నీవు కొంచెమైన జాలి చూపించలేకపోయినావు. కనుక నాయన, మేము వచ్చేదానికి కూడా లేదు, మధ్యలో అగాధం ఉంది, మీకు మాకు అగాధం ఉంది, కుదరదంటే, సరే అబ్రహాం గారు, నా తమ్ములు నాకన్నా దరిద్రులు, లేక మా అన్నవారు నాకన్నా పనికిమాలినలు, వారికి పోయి చెప్పుటకన్నా నాకు అవకాశం ఏంటంటే నాయన, ఒక్కపారి చనిపోతే ఇంకా పోయేదానికే లేదు నాయన, బతుకున్నంతసేపే నీ చిన్నలు, నీ చేతలు, నీ యొక్క అవకాశాలన్నీ, చనిపోయిన తర్వాత ఇంకా అన్నీ కోల్పోయి ఆ మౌన స్థితిలో ఉంటావు, తీర్పు పొందుకున్నాక నీవు అంతే, నరకమే నీకు అని వివరంగా అబ్రహాము చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రభువా? అక్కడ నా యొక్క అన్నగారు తమ్ముళ్ళు ఉన్నారంటే, నాయన అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త మాట వింటే బాగుపడతారు వాళ్ళు, వారి మాట కూడా వినకుంటే నీవు పోయి చెప్తే వాళ్ళు వింటారా? దయ్యం వచ్చిందని భయపడి అడగకపోతారు. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త మాట వింటే బాగుపడతాడు. మోసే అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన మాట వింటే, ఆయన వాక్యం చెప్తున్నాడు, ఆయన దేవుని సువార్త చెప్తున్నాడు, ఆయన మాట వింటే బాగుపడినట్టే అని ఇదంతా కూడా మనం చూస్తాం. ఎందుకు ఆయన సొమ్ము ఆయన తిని ఆ పక్కవాడిని కరుణించలేకపోవటం వల్ల ఇన్ని అక్కడ నరకంలో అంత బాధ, వేదన అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మనకు మాదిరి పెట్టినాడు దేవుడు. ఇది పరిస్థితి. మనము కనికరించలేని పరిస్థితిలో ఉంటే, మనకు ఉండి కూడా ఆకలి లేని వారికి ఆకలి తీర్చితే, లేక దాహం ఉన్నప్పుడు దాహం ఇస్తే, ఇది దేవునిలో నుండి మంచి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు కలిగి ఉంటే మనము ఒకనొక సమయము ఆ స్థితిలోకి వచ్చినప్పుడు మనకు ఎవరో ఒకరు కనికరించి దయ చూపించి మనము ఆదుకుంటారు. ఆ కరుణ,
ఆ కరుణించే గుణము ఇంకొకరికి వచ్చి మనము దేవుడు వారి ద్వారా ఆలోచన పుట్టించి మనకు సహాయం చేసేదానికి పంపిస్తాడు. కనుక ఈ కరుణ లేకపోతే దేవుడే మన హృదయం లేనికి రాలేని పరిస్థితిగా ఇక్కడ దేవుడు లేఖనము చూపిస్తున్నాడు. చూడండి, మరొక మాట మనం చూసుకున్నాము. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నాము. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆయనంట ప్రతి ఒక్కరిలో ఉన్నవాడంట ప్రియులారా. ఆయన అందుకే కదా మనకు యథార్థవంతమైన ఆత్మనిచ్చిన దేవుడు, ఆత్మ అయిన దేవుడు, కంటికి కనబడని ఆత్మ అయిన దేవుడు అందరిలో ఉన్నాడు ఆయన. కాకపోతే మనము ఆయన కుమారుని రక్తం ద్వారా మనము పరిశుద్ధపరచబడితే, ఆయన ఆస్తి అయితే, ఆయన కుమార్తెలు కుమారులం అయితే, ఆయన ఇంకా కంపల్సరీ పరిశుద్ధాత్మ దేవుని మనలో పంపిస్తారు. ఆ యొక్క బాప్తిసం తీసుకున్న వెంటనే ఆ వరముగా ఆయన మన హృదయాలలోకి వస్తాడు. అందరిలో ఉన్నవాడంట ఆయన. మనకు ప్రత్యేకంగా బాప్తిసం, ఆయనను మారు మనసు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకుంటే మనలోకి స్పెషల్గా ప్రత్యేకంగా ఆయన వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనము గర్తిస్తూ ఉంటాడు, లేక మంచి పని చేస్తే ప్రోత్సహిస్తూ ఉంటాడు. అన్ని విధాలా మనల్ని చెక్కడానికి ఉపయోగపడతాడు. మంచి చేస్తే ప్రోత్సహిస్తూ ఉంటాడు, ఇంకా ఇలాంటి మంచి పనులు చేయన కుమారుడాన్ని. లేక సరిదిద్దుకోమని కూడా మనస్సాక్షి మనకు పనిచేసేలా అలా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు చేస్తుంటారు. అందుకే మనము పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి బాప్తిసం తీసుకుంటే ఈ గొప్ప వరాన్ని మనం పొందుకొని దేవుడే మన హృదయంలోకి వస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ వరం పొందుకుంటే మనకు మంచిది. మామూలుగా యాక్చువల్గా ప్రతి ఒక్కరిలో ఆయన ఉంటాడంట, కానీ స్పెషల్గా ఆయన రావాలంటే మనము మారు మనసు కలిగిన పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుంటే స్పెషల్గా ఆయన వచ్చేస్తే మనము ఎన్నో విధాలుగా కాపాడడానికి, రక్షించడానికి ఆయన కృప వెంబడి కృపనిస్తుంటారు. మహిమ అధిక మహిమండి అధిక మహిమ ఇస్తూ ఉంటాడు. కృప వెంబడి కృప, మహిమలో అధిక మహిమ ఇస్తాడు. అంత శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. అందుకే మనము ఈ లోకంలో మంచి మనుషులుగా యథార్థంగా నీతిగా బ్రతకాలంటే ఆయన రక్తం మనకు అవసరమై ఉన్నది, ఆయన పరిశుద్ధత మనకు అవసరమై ఉన్నది, ఆయన నీతి క్రియలు మనకు అవసరమై ఉన్నది, ఆయన విధించిన న్యాయ కట్టడలు, శాసనాలు, ఉద్దేశాలు ఇవన్నీ కూడా మనకు ఈ లోకంలో బ్రతకనికి, మన బ్రతుకులు దిద్దుకోనికి, సరి అయిన క్రమంలో బ్రతకనికి ఆయన ఆజ్ఞలు మనకు చాలా అవసరం ఉంటాయి. అవి భారమైనటివి కాదు, చాలా తేలికైనటివి. ఆయన కాడి మనము యవ్వన భయంలో ఆయన కాడి మోస్తే నరులకు ఎంతైనా మంచిదంట. ఎందుకంటే నీ బ్రతుకులలో దేవుని కృపా కనికరములు ఆయన ప్రోక్షింపబడేలాగున ఆయన దీవిస్తూ ఆశీర్వదిస్తూ వస్తారు. ఎప్పుడంటే మనము యవ్వన ప్రాయంలో ఆయన కాడి మోసినప్పుడు, అనగా ఆయన మాట విని ఆయన వాక్య ప్రకారం మనము నడుచుకున్నప్పుడు. ఆయన కాడి మోయడం అంటే ఆయన చిత్త ప్రకారం బ్రతకడం, ఆయన ఆజ్ఞలు గైకొని బ్రతకడం, ఆయనను మన హృదయంలో ఉంచుకొని ఆయనలాగా మనము బ్రతికి చూపించి ఆయనను ధరించుకోవడం, క్రీస్తును మనము ధరించుకోవడం. ఆ క్రీస్తు ఎంత సత్యంలో బ్రతికినాడు, ఎంత యథార్థంగా బ్రతికినాడు, ఏ పొరపాటు లేకుండా మంచి మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపించుకున్నాడు. కనుక అట్టి స్థితి అయిన దేవునిలాగా మనం ఉండుటకు మనము ఆయనలాగా మనము మారిపోవాలి ప్రియులాగంతే. చూడండి, అందుకే దేవుడు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు, ప్రతి ఒక్కరిలో ఆయన ఉంటాడు, అందరికీ తండ్రి ఆయనే. ఇప్పుడు మనం ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు ఉంటారు,
వారికి తల్లిదండ్రి వారి ఎవరి లోకంలో తల్లిదండ్రులు ఉంటారు, కానీ అందరికీ ఆత్మల తండ్రి పరమందున్న కన్న తండ్రి. ఆయన అందరికీ మన తల్లిదండ్రులకు కన్న తండ్రి, మన అబ్బాజీలకు అవతాతలకు ఆయన కన్న తండ్రి, అందరి ఆత్మలను కన్నటువంటి గొప్ప కన్న తండ్రి. ఆయన అందరిలో ఉన్నవాడు అనివాడు అయి ఉన్నాడు. చూడండి, చివరి మాటలు చూసుకొని ముగించుకున్నాము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 14వ వచనం మాట చూసుకొని, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 14వ వచనము. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూ ఉన్న జనముల దేవతలను సేవింపకూడదు. మీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు కనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపజేయును. మీరు చూడండి, 17వ వచనం చదువుతున్నాము. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరించవలను. మనం ఈ లోక సంబంధమైన, ఈ లోకస్తులు అందరూ కొలుస్తున్నటువంటి ఈ లోక సంబంధమైన యొక్క దేవతలను ఉంటాం, మనము వాటి జోడికి కూడా మనము వెళ్ళకూడదు, వాటిని ముట్టుకోకూడదు అంటూ దేవుని వాక్యం మనకు వాయిస్తూ వచ్చినాడు. ఎందుకు వాటిని ముట్టుకోకూడదు, వాటి జోలికి వెళ్ళకూడదు అంటే, అవి కేవలం అవి కన్నులు ఉంటాయి కానీ చూడలేవు, పేదాలు ఉంటాయి కానీ మాట్లాడలేవు, చెవులు ఉంటాయి కానీ వినలేదు, ఊరికే బొమ్మ విగ్రహం. కనుక దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, కంటికి కనపడని దేవుడు అలా కాదు పిల్ల. ఆయన పిలిస్తే పలికే దేవుడు, వేలు పెట్టి నడిపించే దేవుడు, మన అందరిని ప్రపంచంలో ప్రతి మనిషిని కాపాడే దేవుడు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని ఎంత పాపంలో బ్రతుకుతుండు, ఎంత చెడ్డ క్రియలతో బ్రతుకుంటూ మార్చడానికి ట్రై చేస్తాడు దేవుడు. ఆయన మనం రోజు కూడా అనుకున్నట్టు మన ముందు జీవితాన్ని కూడా ఆయన చూస్తాడు. వీలైనంత వరకు అవకాశాలు ఇస్తాడు, మారేదానికి ఇస్తాడు అవకాశాలు ఇచ్చి చివరికి మన భవిష్యత్ కాలంలో కూడా వెళ్ళి ఆయన చూస్తాడు. అప్పటికి కూడా మన బ్రతుకు ఆ దరిద్రమైన బ్రతుకు అలాగే తగలబడి ఉంటే అప్పుడు ఆయన నొచ్చుకొని వాని తీసి ఇంకా పాతాళంలో విసిరేస్తాడు. కనుక ఎన్నో అవకాశాలు ఇచ్చి మనం రక్షించుకోవాలనే దేవుని తాపత్రం. అందుకే దేవుని మాట చెప్తుంది, మీరు చనిపోవటం నాకేమన్నా ఇష్టమా, మీ ఆయుష్ కన్నా ముందు చనిపోవటం నాకు ఇష్టమా, మీరు ఈ లోక సంబంధమైన వ్యర్థమైన పదార్థాలకు వ్యర్థమైన వాటికి బానిసలై నేను ఇచ్చిన ఆయుష్ కన్నా ముందు చనిపోతే నాకు ఇష్టం కాదురా నాయన, లేదు అమ్మ, ఈ లోక సంబంధమైన వ్యభిచారంతో, ఈ లోక సంబంధమైన పనికి మాలిన అలవాట్లతో బ్రతకడం నాకు ఇష్టం కాదు. మనసు మార్చుకొని తప్పు దిద్దుకొని చక్కగా ప్రభు వైపు తిరిగి పాప క్షమాపణ పొందుకొని పరిశుద్ధులలో ఉండాలని కోరుతున్నాను నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు అని ఆయన కోరుతున్నాడు. కానీ ఆయన అలానే కోరుతుంటాడు. ఎంతోమంది చేత వాక్యము వెళ్తూ ఉంటుంది చెవులలోకి. అందుకే దేవుడు చెవులు గలవాడు వినుగాక అని గ్రంథంలో చాలా చోట్ల రాయించినాడు. అందరికీ చెవులు లేకుండా ఉన్నాయా? చెవులు గలవాడు వినుగాక అని చెప్తాడు దేవుడు. ఎందుకు చెవులు గలవాడు వినుగాక అని ఉంటాడు? అందరికేమో చెవులు ఉంటాయి, వాక్యమేమో వినపడుతుంది, చెవులు ఉంటాయి, పాటలు వినపడతాయి, అన్నీ జరుగుతాయి. కానీ గ్రహించే మనసు లేని పిల్లల గురించి ఆయన ఈ మాట వ్రాయిస్తాడు. గ్రహించే మనసు లేకుండా ఉంటారనమాట. వింటాడు, అది ఈ చెవులు వదిలి ఈ చెవులు వదిలేస్తూ ఉంటారు. గ్రహించి భయభక్తులు కలిగి శక్తులు ప్రభు మీద నిలుపుదామనే మనసు కలిగిన వారు, చెవి కలిగిన వారు, అట్టి మనసు కలిగిన వారు వినుగాక, అలా ఉండునుగాక, మీరు ఆ సత్యమైన దేవుని తెలుసునుగాక, ఆ సత్యంలో బ్రతుకునుగాక అని దేవుడు చెప్తూ ఉంటాడు.
అన్ని చెవులు బాగా పనిచేసినను ఆయన ఈ మాట చెబుతూ ఉంటాడు. అంటే మీరు చక్కని బ్రతుకు ఉండాలని దేవుడు కోరుతున్నటువంటి గొప్ప దేవుడు. కనుక మనము అతి క్రమమైన జీవితంలో బ్రతకాలంటే ఆయన మనకు ఆజ్ఞలు ఇస్తున్నాడు, కట్టడలు ఇస్తున్నాడు, శాసనాలు అన్నిటిని మనం జాగ్రత్తగా ఆచరించాలి. ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించి గైకొని ఆచరించాలి. అప్పుడు మనకు దేవుడు ఇక్కడ ధన్యత ఇస్తాడు, అక్కడ మరింత ధన్యత ఇస్తాడు. ఇక్కడ మనం విలువ కలిగి బతుకుంటాము, అక్కడ మరింత విలువ కలిగి బతుకుంటాము. ఇక్కడ చాలా గౌరవంగా బతుకుతాము, అక్కడ నీవు గౌరవంగా బతికి అనేకుల మందికి నిన్ను పెద్దగా పెడతాడు. దేవదూతలకు సైతం బోధ చేయుటకు నిన్ను అక్కడ నియమిస్తాడు. రోజు చెప్పుకుంటున్నటువంటి మాట ఇది. అక్కడ నియమించి నీకు జీవవృక్ష ఫలాలు ఇచ్చి జీవ జలం ఇచ్చి ఆయన దగ్గర పెట్టుకొని ఆయన పక్కలోనే కూర్చోబెట్టుకొని నువ్వు ఇంకా దేవునిలో బాగా ఎదిగితే దేవుని విశ్వసించి నమ్మి ఆ గురి కలిగి ఆ విశ్వాసం, ఆ పట్టుదల, ఆ నిరీక్షణ కలిగి దేవుని అందరూ విపరీతమైన ప్రేమ కలిగి ఉంటే ఆయన సింహాసనము కూడా ఇస్తారని చెప్పినారు. నా సింహాసనం కూడా ఇస్తాను, దేవుడు కూర్చునే సింహాసనం కూడా ఇస్తారని చెప్తున్నాడు. ఈ లోక రాజుల మాదిరి కాదని మాట తప్పి ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఈ లోకంలో ఉన్న అనేక వాగ్దానాలు ఇస్తారు. ఆ పదవి కావాలి, ఆ కుర్చీలో కూర్చోవాలని. కానీ ఆ కుర్చీ ఎక్కినాక మళ్ళీ ఏం జరుగుతుంది? అవి నెరవేర్చలేరు, వారితో కాదు. కాకపోతే పదవి ఆకాంక్ష, పదవి మోజు ఉండటం చేత అవి ఇవి మోసపు మాటలు ప్రజలు చెప్పి ఈ లోకంలో జరుగుతున్నటువంటి రాజకీయ క్రియ. కానీ పరలోకంలో జరిగే రాజకీయము అది చెప్పినట్టు చేసే మహాపరిశుద్ధుడైన దేవుడు ఆయన. అట్టి పరిశుద్ధ రక్తంలో కనబడినటువంటి పిల్లలం కనుక ఆ పరిశుద్ధత కలిగి మనము దేవుని వాక్యము ద్వారా సవరించబడుతూ, కట్టబడుతూ, దిద్దబడుతూ ప్రతిరోజు వాక్యంతో నేర్చుకొని బ్రతుకు మార్చుకునే బిడ్డలు ఆయనకు కావాలి ప్రియుల. చివరిగా చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చివరి మాటగా చదువుకొని ముగించుకున్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో నుండి మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. చూడండి, పరలోకం నుంచి దిగి వచ్చిన మనుష్య కుమారుడే ఆ యేసు క్రీస్తు ప్రభు వారే తప్ప ఇంకెవరునూ ఆ పరలోకమునకు ఎక్కిపోయిన వాడంటూ ఎవరునూ లేరు. ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు వారి, అందుకే ఆయన అన్నటువంటి గొప్ప మాట, నేనే మార్గము, సత్యము, జీవము అన్నారు. ఆయన మార్గం అంట ఎక్కడి నుండి ఎక్కడికి మార్గమైనా భూమి మీద నుండి ఆకాశం మహాకాశంలో పైనటువంటి ఆ పరమ తండ్రి ఉన్నటువంటి ఆ యొక్క ఆకాశ మహాకాశములు దాటి ఆయన ఉన్నటువంటి స్థలంలో ఆ దారి తెలిసిన వాడు ఆయనే. నేనే ఆ యొక్క మార్గం ఎన్నోసార్లు పోయించిన వాడను నేనే. ఆ మార్గము నేనే. ఆ మార్గములో ప్రవేశించి నడిపింపజేసే సత్యవంతుడను నేనే. సత్యము నేనే. ఆ సత్యాన్ని భూలోకంలో స్థాపించుటకు వచ్చిన వాడను నేనే. మార్గము నేనే, సత్యము నేనే, యుగయుగాలు జీవము కలిగిన దేవుడను నేనే అన్నాడు దేవుడు. మార్గము ఆయనే, ఆ సత్యము ఆయనే, ఆయన యుగయుగాలు బ్రతికి జీవింపగలిగిన జీవం కలిగిన దేవుడు ఆయనంట. అంత ప్లేస్లోకి మనం పిలుస్తున్న పరిశుద్ధ పిలుపుతో పిలిచి పరిశుద్ధ రక్తం ఇచ్చి కాపాడుకున్న బిడ్డలం ప్రియులారా. ఆయన రక్తంలో అంత ఇది ఉంది. ఎప్పుడు మనం ఆయన రక్తంలో కడగబడతామో అని ఆశ కలిగిన పిల్లలు ఉంటే ఆయన దీవించే దేవుడుగా ఉన్నాడు. నేను వస్తాను ప్రభు, నన్ను నా పాపాలకు క్షమించి నీ రాజ్యానికి వచ్చేటకు ఆశ కలిగి ఉన్నాను ప్రభు అంటే క్షణం లేట్ చేయక ఆయన రాజ్యానికి పిలుచుకొని ఇక్కడ నిన్ను యథార్థంగా పరిశుద్ధంగా బ్రతుకుటకు పరిశుద్ధ ఆత్మదేవుని నీ హృదయాలకి పంపించే దేవుడు. మళ్ళీ ఇంకొక ఆదరణకర్త వస్తాడు,
నేను వెళ్ళిన తర్వాత మీకు మంచి జరుగుతుంది. ఇంకొక ఆదరణకర్త వచ్చి ఆయన ఏమి కొత్త బోధలు చేయడు, కానీ నేను చెప్పిన దాంట్లోనే సత్యమైన దేవుని మాటలే సర్వసత్యమైన క్రీస్తులోకి ఆయన నడిపిస్తాడు. మిమ్మల్ని ఆయన తోడుగా ఉంటాడు అని ఆ యొక్క ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు అని ఆ ఆదరణ మాటలు చెప్పి ఆయన ఆరోహణమైన యేసుక్రీస్తు ప్రభువు. అప్పటి నుంచి మనకు ఆ ఆదరణకర్త మన హృదయాలలోనే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో ఉంటాడు. ఎవరు హృదయము? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి బాప్తిసం తీసుకున్న బిడ్డలలో ఆయన కొలువై ఉంటాడు. వారి హృదయాలలో తప్పు చేస్తే లేవనెత్తనికి బిడ్డనికి కాపాడతాడు. నీవు దేవుని పని ఎదుగుతూ చేస్తే ఇంకా చేరా బిడ్డ, నీ శక్తి లోపం లేకుండా చేరనైనా నేనున్నాను అనే గొప్ప దేవుడు బిడ్డ. కనుక అట్టి పరలోక రాజ్యము నుంచి దిగి వచ్చిన వాడని నేను మహాకాశంలో పైనటువంటి ఆ పరమ తండ్రి ఉన్నటువంటి ఆ యొక్క ఆకాశ మహాకాశములు దాటి ఆయన ఉన్నటువంటి స్థలంలో ఆ దారి తెలిసిన వాడు ఆయనే. నేనే ఆ యొక్క మార్గం ఎన్నోసార్లు పోయించిన వాడను నేనే. ఆ మార్గము నేనే. ఆ మార్గములో ప్రవేశించి నడిపింపజేసే సత్యవంతుడను నేనే. సత్యము నేనే. ఆ సత్యాన్ని భూలోకంలో స్థాపించుటకు వచ్చిన వాడను నేనే. మార్గము నేనే, సత్యము నేనే, యుగయుగాలు జీవము కలిగిన దేవుడను నేనే అన్నాడు దేవుడు. మార్గము ఆయనే, ఆ సత్యము ఆయనే, ఆయన యుగయుగాలు బ్రతికి జీవింపగలిగిన జీవం కలిగిన దేవుడు ఆయన. అంత ప్లేస్లోకి మనం పిలుస్తున్న పరిశుద్ధ పిలుపుతో పిలిచి పరిశుద్ధ రక్తమిచ్చి కాపాడుకున్న బిడ్డల ప్రియులారా, ఆయన రక్తంలో అంత ఇది ఉంది. ఎప్పుడు మనం ఆయన రక్తంలో కడగబడతామో అని ఆశ కలిగిన పిల్లలు ఉంటే ఆయన దీవించే దేవుడుగా ఉన్నాడు. నేను వస్తాను ప్రభు, నన్ను నా పాపాలకు క్షమించి నీ రాజ్యానికి వచ్చేటకు ఆశ కలిగి ఉన్నాను ప్రభు అంటే క్షణం లేట్ చేయక ఆయన రాజ్యానికి పిలుచుకొని ఇక్కడ నిన్ను యథార్థంగా పరిశుద్ధంగా బ్రతుకుటకు పరిశుద్ధ ఆత్మదేవుని నీ హృదయాలకి పంపించే దేవుడు. మళ్ళీ ఇంకొక ఆదరణకర్త వస్తాడు, నేను వెళ్ళిన తర్వాత మీకు మంచి జరుగుతుంది. ఇంకొక ఆదరణకర్త వచ్చి ఆయన ఏమి కొత్త బోధలు చేయడు, కానీ నేను చెప్పిన దాంట్లోనే సత్యమైన దేవుని మాటలే సర్వసత్యమైన క్రీస్తులోకి ఆయన నడిపిస్తాడు. మిమ్మల్ని ఆయన తోడుగా ఉంటాడు అని ఆ యొక్క ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు అని ఆ ఆదరణ మాటలు చెప్పి ఆయన ఆరోహణమైన యేసుక్రీస్తు ప్రభువు. అప్పటి నుంచి మనకు ఆ ఆదరణకర్త మన హృదయాలలోనే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో ఉంటాడు. ఎవరు హృదయము? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి బాప్తిసం తీసుకున్న బిడ్డలలో ఆయన కొలువై ఉంటాడు. వారి హృదయాలలో తప్పు చేస్తే లేవనెత్తనికి బిడ్డనికి కాపాడతాడు. నీవు దేవుని పని ఎదుగుతూ చేస్తే ఇంకా చేరా బిడ్డ, నీ శక్తి లోపం లేకుండా చేరనైనా నేనున్నాను అనే గొప్ప దేవుడు బిడ్డ. కనుక అట్టి పరలోక రాజ్యము నుంచి దిగి వచ్చిన వాడని